క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. పాదయాత్ర వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉంటే అక్కడక్కడ కలుస్తున్నారు. ఇది అనంతపూర్లో కలిశారు, తర్వాత శ్రీకాకుళంలో వెళ్ళి కలిశారు. కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు వివేకానంద రెడ్డి గారు కూడా పార్టీని నిలబెట్టడానికి. మళ్ళీ తనను ఓడించారు అని ప్రొటెస్ట్ చేయకుండా ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఆయన. సో షర్మిలమ్మ పేరు మాత్రం వస్తూనే ఉంది. ఓకే, ఇది ఫిబ్రవరి 10వ తారీఖు సంవత్సరం 2019. ఇది సాక్షి టీవీలో చూసినాను. కడప ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి కడపలో ఎమ్మెల్యే వాళ్ళందరినీ పిలిచారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు దీంట్లో. మీరు నోటీస్ చేయాల్సింది వేల కోట్లను బయటికి తీసి ఇది అందరినీ పలకరించాడు. కానీ పబ్లిక్ గా అవినాష్ మీద ఎంత కోపం ఉందో చూస్తున్నారు ఇక్కడ. పార్టీకి అయితే పనిచేస్తున్నారు కానీ ఆన పర్సనల్ ఫ్రంట్ అవినాష్ అంటే ఎంత కోపమో చూస్తున్నారు. ఈ క్రమంలో 2019 సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్లో ఒక కడప జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రమంతా బూత్ లెవెల్ కమిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఇట్లా వీడియోస్ 2 minute వీడియోస్ ఎంకరేజ్ చేసి మొత్తం రాష్ట్రమంతా పంపిస్తున్నాడు. సో ఎవరినైతే కడప నుంచే లేకుండా చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ మనిషి మొత్తం రాష్ట్రమంతా పోతున్నాడు. మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. రాజమండ్రిలో, వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో బూత్ లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పేసి. ఇట్లా చాలా వీడియోస్ చేసి పంపిస్తున్నారు. మీ ఓట్ లేకుంటే ఏం చేయాలి, మీ ఓట్ ఎక్కడుందో ఎట్లా కనుక్కోవాలి, ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాడు. నేను ఇవన్నీ ప్లే చేయట్లేదు, జస్ట్ ఫర్ కన్స్ట్రెయిన్స్ ఆఫ్ టైం. ఇట్లా టాపిక్ తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఓకే, అండ్ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారు కడప ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టారు హైదరాబాద్లో, అది 10వ తారీఖు ఫిబ్రవరి 2019. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ 3 వారాల్లో వివేకానంద రెడ్డి గారు ఒక మీటింగ్లో ఉన్నారు. చూడండి, ఇది వైఎస్ఆర్సిపి ఇంటెలెక్చువల్స్ ఫోరం, మొత్తం స్టేట్ వైడ్ ఇంటెలెక్చువల్స్ నందని మళ్ళీ కూకట్పల్లిలో కలిసి మీటింగ్ పెడుతున్నారు. సో ఆయన పాపులారిటీ ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా ఒకసారి షర్మిలను పక్కన పెట్టాలంటే పాపులారిటీ ఎక్కువైతుంటే తనని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈయన డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా స్టేట్ వైడ్ పాపులారిటీ ఎక్కువవుతుంది. ఇంతలో ఆయన ఓటు మాయమైపోయింది. అప్పట్లో అనుకున్నాము ఇది ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తుంటారులే అని చెప్పేసి. కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, ఎవరు చేశారు ఇది? పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఓటు